సార్ జనవరి నెల నుంచి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనాల్లోకి వస్తా ఉన్నాడు. అప్పటితో జనాల్లో కొంత జనాల్లో కొంచెం ఊపు వస్తుంది, పార్టీ పుంజుకుంటుంది అంటారు. ఎలా ఉంటారు? జగన్ వస్తే ఏమన్నా ప్రజలు స్వాగతిస్తారంటారా అంటే జగన్మోహన్ రెడ్డిని? ఇప్పుడు కొద్ది గొప్ప అతను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇంతకుముందు కూడా కొంత ఆ పార్టీకి కూడా కొంత క్యాడర్ ఉంది కాబట్టి సహజంగా అతను వస్తే కొద్ది గొప్ప ఉంటుంది తప్పితే మారేది ఉండదు. రెండోది ఏంటంటే జనవరి నుంచి జనంలోకి ఎప్పుడు జమ్మిలీ వచ్చినా మాది అధికారం అని చెప్తున్నారు ఇప్పటికే వైసీపీ నాయకులు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జమ్మిలీ వస్తే అప్పుడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఈ గవర్నమెంట్ మీద అసంతృప్తి అంటారు. నిజంగా ఈ 7 నెలల కాలంలో అసంతృప్తి ఉందంటారా ప్రజల్లో? అతను విచిత్రమైన మాటలు కొన్ని మాట్లాడుతూ ఉంటాడు. ఏంది మన కడప మంచితనం, నా అతి మంచితనం, నేను అబద్ధాలు చెప్పకపోవటం, అతను నిజాలు చెప్పడం ఎప్పుడో మర్చిపోయాడు. ఎందుకంటే అనేక సందర్భాల్లో నేను ఎన్నికలప్పుడు ఆయన ఉపన్యాసాలు వింటా ఉన్నా. నాకు టీవీ లేదు, నాకు ఛానల్ లేదు, నాకు పేపర్ లేదు, నాకు డబ్బు, నా దగ్గర ఏమాత్రం డబ్బులు లేవు, వాళ్ళందరూ కూడా పేదలకు పెత్తందారులు జరుగుతున్నటువంటి యుద్ధం. అసలు సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఈ విధంగా అతను ఏం చెప్పి ప్రజలందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి పాల్పడిన వ్యక్తి, 43,000 కోట్ల రూపాయలు సిబిఐ ఛార్జ్షీట్ 11 కేసులు ఈడీ కేసుల్లో సిబిఐ కేసుల్లో ఉన్న వ్యక్తి, ఇంతవరకు కోర్టుకు హాజరు కాని వ్యక్తి. అసలు ఆ విధంగా అసలు నీకు జనవరి నుంచి జనంలోకి అది పోయి జైలుకు పోతాడని నాకు అనుమానం కూడా ఉంది. ఎందుకంటే ఇంతకంటే తక్కువ అవినీతికి పాల్పడ్డోళ్ళు, తక్కువ ఇది చేసిన వాళ్ళు మొత్తం జైలుకు పోయి ఇచ్చారు అందరూ ముఖ్యమంత్రులు. తమిళనాడు దగ్గర నుంచి చూసుకుంటే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇక్కడ ఢిల్లీ కావచ్చు, ఇంకా దాదాపుగా 6 డజన్ మంది ముఖ్యమంత్రులు జైల్లో కూర్చున్నారు. ఎంత వాళ్ళు చేసింది చిన్నవి, వాళ్ళు చేసింది అంతా కూడా ఈయన చేసిన దాంట్లో 1% కూడా లేదు. అలాంటి వాళ్ళందరూ జైలుకు పోతే ఈయన జైలుకు పోకుండా ఇంకా జనంలో జైలుకు పోతాడు అనుకుంటున్నాను నేనైతే.